వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని కొత్తపల్లి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గోకర్ణ ట్రిప్లో డే 2. ముందు వీడియోలో అయితే డే 1 వ్లాగ్ చూసారు కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. మమ్మల్ని అయితే ఎర్లీ మార్నింగ్ 3కే లేపినారు. ఫ్రెష్ అప్ అయిపోయి అలా 4కి అలా స్టార్ట్ అయితే అయిపోయాం. మేము విభూతి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ట్రాఫిక్ చూసారు కదా, అంత మార్నింగ్ అసలు చాలా ట్రాఫిక్ ఉంది అసలు. ఇప్పుడైతే మధ్యలో టిఫిన్ కోసం అయితే ఆపారు. ప్రైజెస్ వచ్చి నార్మల్గానే అనిపించింది, ఇక్కడ ప్రైజెస్ ఉన్నట్టే అనిపించాయి. అండ్ టిఫిన్ టేస్ట్ వచ్చేసరికి యావరేజ్గా ఉంది. టిఫిన్ చేసేసి ఇప్పుడు వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ మధ్యలో ఒక దగ్గర అయితే చాలా బాగుంది అసలు ప్లేస్. అక్కడ ఆగి మేము కొన్ని పిక్స్ దిగి అలా 10 మినిట్స్ అయితే ఉండి వెళ్ళిపోయాము. ఇంకెక్కువసేపు కూడా ఉండొద్దు అక్కడ, అది మెయిన్ రోడ్, చాలా వెహికల్స్ వస్తాయి కాబట్టి జస్ట్ అలా వ్యూ చూసి వెళ్ళిపోయాము. డే 2 స్టార్ట్ అయింది మాది. చాలా ఉడికిడుకుల మధ్య చాలా కష్టాలు పడ్డాం. విభూతి వాటర్ ఫాల్స్కి వచ్చినాం ఫైనల్లీ. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. చాలా ఎగ్జైట్గా ఉంది వెళ్ళడానికి. పోయొచ్చాక మీకు రివ్యూ చెప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ని శివాని కొత్తపల్లి. జీవనంత వైవిధ్య కన్నలింగే ఆదిగా సినిమా నిగూఢ బదుశీన అవాన అవస్థ. శ్రీదేవి హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వావ్, ఎంత బాగుంది. ఇదంతా ఎక్కి అలసిపోయినారు వాళ్ళు, అక్కడనే కూర్చున్నారు. మేమైతే వచ్చేసేసినాం అసలు. అయిపోయిందా అన్న? ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది ఎక్కడం? చాలా బాగుంది. కొంచెం డిస్టెన్స్ తక్కువ ఉంటే బాగుండు. ఇక్కడ ఇవి రోడ్డు కూడా లేకుండే, ఈ చెట్ల వేర్లే ఇవి, అంత పెద్ద పెద్ద చెట్ల వేర్లు. చాలా బాగుంది. ఇక్కడ చెట్లను నరికేయొద్దనే ఉద్దేశంతో వేర్లను ఏం చేయలేదు. మీరు కూడా నేచర్ని కాపాడండి, నేచర్ మనల్ని కాపాడుతుంది. ఓకే, కంటిన్యూ. దమ్మత్తాంది ఆగాలి కాసేపు. ప్లాస్టిక్ 400 ప్లాస్టిక్ అనేది 400-500 ఇయర్స్ అయిన భూమిలో అలానే ఉంటుంది. అందుకే ఇలాంటివి పెట్టారు. మీరు కూడా ఎప్పుడైనా వాటర్ కానీ అయినా ప్లాస్టిక్ యూజ్ చేసి ఇలాంటివి వాడండి. మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మెల్లగా అక్క అట్లా అన్నది. ఎంత లోతు చూడండి ఫ్రెండ్స్. అసలు చెమటలు చూడండి, ఫుల్ చెమటలు పడినాయి. ఎంత దూరం అంటే అంత దూరం నడిచినాము. అసలు చూడండి చాలా నడిచినాం అసలు. ఎక్కడ కెమెరా ఉంది? సీసీ కెమెరాస్ కూడా పెట్టినారు ఇక్కడైతే. చూడండి, చూస్తున్నారు కదా సీసీ కెమెరా. కానీ
చాలా లోతుంది ఇది అయితే అసలు. అమ్మో, ఇంకెప్పుడు వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి అసలు వాళ్ళు అందరికన్నా ఫస్ట్ వెళ్ళినారు, కానీ అందరికన్నా లాస్ట్ అయిపోయింది. చెప్పులు నేను రాళ్ళ మీద నడుస్తున్నా. బాగుంది. వాటర్ ఫాల్స్ లోకి వెళ్ళబుద్ధి కాలేదు. వాటర్ ఫాల్స్ లో అయితే ఆడేసి వచ్చి ఫ్రెష్ అప్ కావడానికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయి. వాటర్ ఫాల్స్ నుంచి అయితే ఇప్పుడు మిర్జాన్ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. అక్కడైతే చాలా ఎండ ఉంది అసలు ఆ టైంకి. అప్పుడు ఇంకా అక్కడ చాలా అసలు ఫుల్ వేడిగా ఉండే. ఇంకా మేమైతే కొన్ని పిక్స్ దిగి అక్కడ మొత్తం తిరిగి, ఇంకా తిరగడానికి అందులో లోపల చాలా ఉంది ప్లేస్. కాకపోతే మేము అలా కొంచెమే వెళ్ళేసి వచ్చేసాము, ఆకలి అవుతుందని. మళ్ళీ ఎండ కూడా చాలా ఉండే, ఇంకా అలా చూసి వెళ్ళిపోయాం. లంచ్కి అయితే వచ్చేసాం గాయ్స్. మధ్యలో ఆపుకున్నాం లంచ్కి అయితే. ఇలా వెళ్ళాం బాబాస్ డాబా అంట. మేమైతే పన్నీర్ బిర్యానీ, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. పన్నీర్ బిర్యానీ అవి అయితే నార్మల్గా ఉత్తి బగారా రైస్ లాగా ఇస్తాడు, అసలు వైట్గా ఉంటాయి, గ్రేవీయే ఉండదు. ఒక్క వెజ్ బిర్యానీ ఒక్కటే మంచిగా కొంచెం గ్రేవీ ఉండే. ఇంకా మనము గ్రేవీ అడిగితే కూడా వాళ్ళు సాస్ ఇస్తారు మనకి. ఫుడ్కి అయితే కొంచెం ఇబ్బందే ఉంటుంది, అంటే స్పైసీ మనం తినే అంత స్పైసీ ఉండదు అక్కడ అసలు. మొత్తం ప్లెయిన్ రైస్ లాగా ఇస్తాడు. తినేసి అయితే మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము. మీకు తెలిసే ఉంటుంది, అక్కడైతే మనం ముందరికి నడుచుకుంటూ వెళ్తుంటే అన్ని సైడ్కి ట్రీస్ ఉంటాయి. ఇంకా ఎవరికైనా బోటింగ్ చేయాలంటే చేయొచ్చు, అక్కడ బోటింగ్ కూడా ఉంది. లొకేషన్ అయితే అసలు చాలా బాగుంది. అసలు అట్లా వెళ్తుంటే చూపిస్తాను చూడండి నేను వీడియోలో మీకు, మేము వెళ్ళేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మ్యాంగ్రూవ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కట్టెలది ఉంది ఫ్రెండ్స్, చూడండి కట్టెల కింద దాని మీద నడుస్తున్నాం. మీకోసం అని వీడియో తీస్తున్నాం, వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. ఫేస్ సరిగా రావట్లేదు ఫ్రెండ్స్.
ఇవ చాలా హైట్ ఉంది కదా అవును నేను హైట్ ఉన్నాను కూడా వస్తలేదు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మేము ముద్రేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. డే 2లోనే వెళ్ళిపోయాము. కానీ ఈ వీడియో అనేది ఫుల్గా నేను డే 3లో పెడతాను. అందులో మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము, అట్లానే ఇంకా బీచెస్కి వెళ్ళాము, అన్నీ డే 3లోనే పెడతాను. డే 3 కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో అయితే మిస్ కాకండి మీరు. అంతవరకు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.